హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేయబోయే వీడియో వచ్చేసి 2027 సంక్రాంతి అంటే భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులకు కావాల్సిన కోడిపుంజులు మనం ఏంటేంటి అనేది తీసుకోవాలనేది దాని గురించి ఫుల్ వీడియో అయితే చేయటం జరుగుతుందండి. ముందుగా మనం భోగి రోజుకు సంబంధించిన వీడియో చేస్తున్నాం. ఈ వీడియో భోగి రోజుకి ఆ రోజు కావాల్సిన రంగులు ఏంటనేది మనం ఇప్పుడు చెప్పడం జరుగుతుందండి. ముందుగా భోగి రోజు 2027 భోగి ఏ రోజు వచ్చిందంటే గురువారం వచ్చిందండి. శుక్లపక్షం రోజు వచ్చింది. గురువారం, శుక్లపక్షం. ఈ గురువారం, శుక్లపక్షంలో నక్షత్రం వచ్చేసి ఉత్తరాభాద్ర నక్షత్రం నడుస్తుందండి. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం పొద్దునుండి సాయంత్రం వరకు ఉంటదండి. సాయంత్రం పూట మళ్ళీ నక్షత్రం మారిద్ది. ఈ నక్షత్రం రోజు అంటే ఓన్లీ నేను చెప్పేదొచ్చి భోగి రోజుకి సంబంధించిన రంగుల వరకేనండి. రన్నింగ్‌లో మీకు ఏ కోడ్‌లు కావాలి అంటే కొన్ని కొన్ని ఏరియాలకొచ్చేసి ఒక్కొక్క కోడ్‌ని ఒక్కో రకంగా పిలుస్తున్నారు. ఈ ఇబ్బంది లేకుండా నేను మాక్సిమం ఈ టైప్ ఆఫ్ కోడ్‌లు పెట్టుకుంటే మీరు 100కి 90% వర్కౌట్ అనేది మనకి రిజల్ట్ పాజిటివ్‌గా వస్తదండి. ముందుగా వీడియోలోకెళ్తే ఇక టాపిక్‌లోకెళ్తే మనం భోగి రోజు బాగా ఉపయోగపడే రంగొచ్చేసి ముసుగు రంగుకి పింగళి డేగ. ఈ పింగళి డేగని ఎప్పుడు ఉపయోగించుకోవాలి? ఎలా ఉపయోగించుకోవాలనేది మనం పండగ దగ్గరికొచ్చాక చెప్పడం అనేది జరిగిద్దండి. ముందుగా ఈ పింగళి డేగ మీలో ఎవరైనా ఉంటే దాన్ని తయారు చేసుకుంటే, లేదంటే లేని వాళ్ళు కొనుక్కొని తెచ్చుకుంటే, ఆ టయానికి మనం ఎప్పుడు ఉపయోగించాలి? ముసుగుకి, చూపుడికి ఏ విధంగా ఉపయోగించాలి? అనే ఫుల్ లెంత్ వీడియో అనేది చేస్తున్నానండి. తర్వాత కృష్ణవరపు మైల. కొన్ని ఏరియాల్లో దీన్ని గేరువా అని గూడా పిలుస్తారండి. ఈ రంగు ఒకటి మెయింటైన్ చేయొచ్చు. కృష్ణవరపు మైల అంటే మీ అందరికీ తెలిసిందే. గేరువా అన్నా కూడా కొన్ని ఏరియాల్లో తెలిసిందే. మొత్తం తెలుపుండి మెడకాడ ప్లస్ ఎన్ను మీద డేగ పసి ఉంటదండి. దాన్ని మనం కృష్ణవరపు మైలాగా పిలుస్తాం. తర్వాత ఉపయోగపడే రంగొచ్చేసి ఎర్రబొట్ల తీతువ, నల్లబొట్ల తీతువ. ఈ ఎరుపు, నలుపు ఉన్న తీతువ గూడా బాగా ఉపయోగపడుద్దండి. తర్వాత ఈ కోడ్‌ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది టైమ్ టు టైమ్ దేని మీద ఎయ్యాలనేది గూడా పండగ దగ్గరికొచ్చిన తర్వాత మనం ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తామండి. తర్వాత ముసుగు రంగుకి ఇయన్నీ ఉపయోగపడతాయండి. తర్వాత పింగళి, తీతువ. దీన్ని కొన్ని ఏరియాల్లో పింగళ అని పిలుస్తారండి. మా ఏరియాలో వచ్చేసి పింగళ నెమలి అని పిలుస్తారు. అందుకనే అర్థం అవ్వటం కోసం దాన్ని నేను ఫోటో పెడుతున్నాను. కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని కోళ్ళని ఒక్కో రకంగా పిలుస్తారండి. ఈ ఫోటో పరంగా అయితే మీరు పెట్టుకుంటారు, ఖచ్చితంగా తెచ్చుకుంటారని చెప్పి నేను పెట్టానండి. తర్వాత పింగళి. పింగళి గూడా ఉపయోగపడే రంగండి. పండు డేగ. పండు డేగ ఒకటండి. తర్వాత తెల్లపర్ల. ఈ భోగి రోజు ఉపయోగపడే రంగుల్లో మెయిన్ కోడికి తెలుపు అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అందుకనే నేను పెట్టే కోళ్ళాటల్లో కూడా లోపల తెల్ల బొంగు ఉండేటట్టుగానే చూసి పెడుతున్నానండి. ఆ తర్వాత ఉపయోగపడే రంగు వచ్చేసి దీన్ని కొన్ని కొన్ని ఏరియాల్లో పింగళ నెమలి అంటారండి. కొన్ని కొన్ని ఏరియాలో పింగళ అంటారు. మా వైపు వచ్చేసి తెల్లపర్ల అంటారు. ఈ తెల్లపర్లాలు కూడా ఉపయోగపడతాయండి. ఇప్పుడు దాకా మనం చెప్పిన అన్ని రంగులు కూడా ముసుగుకి పెట్టుకునే రంగులండి. ఈ ముసుగుకి పెట్టుకునే రంగులు పండగ దగ్గరికొచ్చిన తర్వాత ఏ టయాన పెట్టుకుంటే పనవుద్ది అనేది కూడా చెప్తానండి. ఆ తర్వాత తెల్లపర్ల ఒకటండి. ఇగో ఈ టైప్ ఆఫ్ కోళ్ళు గూడా ఉపయోగపడతాయండి. నేను వీడియో చూపించి పెట్టడానికి గల కారణం ఏంటంటే, అందరికీ రంగనేది ఖచ్చితంగా అర్థమైద్దని లెక్కలోనే మనం పెట్టడం జరిగిందండి. తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులొచ్చేసి కాకి డేగ. ఈ కాకి డేగ అనేది కూడా చూపులకు ఉపయోగపడుద్దండి. దీని తర్వాత ఉపయోగపడే రంగులు ఇప్పుడు చెప్పే రంగులన్నీ చూపులకు ఉపయోగపడే రంగులండి. ముసుగుకి ఉపయోగపడేవి కాదు. తర్వాత పసింగల డేగ. పసింగల డేగ అంటే ఎదురు బోర మీద డేగ పసి ఉండాలండి కోడికి. ఎన్నంతా పచ్చకాకి పసినలాగుండి ఎదురు బోర మీద ఎరుపు పసి ఉంటే దాన్ని మనం ఉపయోగించుకోవచ్చండి. తర్వాత ఉపయోగపడే రంగు నెమలి డేగ. నెమలి డేగ అంటే ఇప్పుడు అందరికి ఐడెంటిఫై లాగానే ఉందండి. మన ప్రీవియస్ వీడియోలో గూడా ఉంటది. చూడండి. ఈ టైప్ ఆఫ్ డేగలు కూడా. ఎదురు బోర మీద అలా డేగ పసి ఉంటే దాన్ని మనం డ్యాగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటదండి. కాకి డ్యాగ్ కూడా డ్యాగేగా అంటే తీసుకెళ్ళి కాకి డ్యాగ్ మీద ఎడితే అది కాకి డ్యాగ్ అవ్వాలని లేదండి.
ఇలాంటి డేగలను తీసుకెళ్ళి మనం పెడితే కాకి డేగ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రసంగులు ఒకటి ఉపయోగపడతాయండి. రసంగుల తర్వాత తెల్ల డేగలండి. తెల్ల డేగలు ఒకటి ఉపయోగపడతాయండి. ఈ తెల్ల డేగల తర్వాత శుద్ధ డేగలు. శుద్ధ డేగలంటే దేని మీద చూసుకున్నా గానీ అది బ్యాక్ పోటాడిద్దండి. కానీ ఈ డేగలను చాలా వరకు మెతక రంగులు అనుకుంటారు. వీటిలిని ఉపయోగించుకుంటే చాలా మంచి రంగులండి. ఇది అవకాశాన్ని బట్టి నెమిలికి మారిపోద్ది, బ్యాక్‌కి మారిద్ది. దాని గుణాన్ని అది నిలబెట్టుకోగలిగిన కోడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వచ్చేసి భోగి రోజు కావాల్సిన రంగులు చెప్పాము. సంక్రాంతి రోజు ఏ ఏ రంగులు కావాలి, కనుమ రోజు ఏ ఏ రంగులు కావాలి అనే వీడియో కూడా ఫుల్ లెంత్ వీడియో మనం చేస్తున్నామండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ మనం చెప్పిన రిజల్ట్ చాలామంది సక్సెస్ అయ్యామని చెప్పారండి. అందుకనే ఈ ఇయర్ ఇంకా ముందుగానే వీడియోలు మనం చేస్తా, ఇంకా మంచిగా అందరికి మంచి రిజల్ట్ ఇవ్వాలని మనం ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందండి. ప్లీజ్ మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈ సంవత్సరం గూడా అందరికీ ఒక మంచి రిజల్ట్ అనేది ఇద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.